ఎంత శ్రమించినా కనీసం 5-6 గంటల సమయం పడుతోంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కుకట్పల్లి, మాదాపూర్, మియాపూర్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, లక్డీ కపూల్, చాదర్ ఘాట్, బహదూర్పుర, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ముషిరాబాద్ ప్రాంతంలోని పలు కాలనీలు 2 రోజులుగా ముంపులోనే ఉన్నాయి. గాంధీనగర్, అశోక్ నగర్, హిమాయత్ నగర్లలోనూ కొన్ని అపార్ట్మెంట్లు, సెల్లార్లు మునిగాయి. పాత బస్తీలో పలు ప్రాంతాలు, ఖైరతాబాద్ బస్తీలు, అమీర్పేట్, బల్కంపేటల్లో కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని పలు చోట్ల ఇవే వెతలు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్లో రహదారులపై 2 మీటర్ల లోతున ప్రవాహం ఉంది. అనేక చోట్ల ఇళ్ల ముందు నిలిపి ఉంచిన 10ల సంఖ్యలో బైక్లు నాలాల్లో కొట్టుకుపోయాయి. ఈ దుస్థితికి కారణం తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం ఒకటైతే నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నివాసాల్లో వరద ఇంకే ఏర్పాట్లు ఎక్కడా లేవు. ఇళ్లపై కురిసిన వర్షమంతా రోడ్లపైకే వస్తోంది. మొత్తం కలిసి ఏరులై ప్రవహిస్తోంది. మరోవైపు అవసరాలకు సరిపడా వరద కాలువల నిర్మాణం జరగలేదు. ఉన్న వాటిలో పూడిక తీయకపోవడం, ఆక్రమణలు పెరిగిపోవడంతో కుచించుకుపోయాయి. వరద వచ్చినప్పుడు తీవ్రత తగ్గించడానికి ఏర్పాటు చేసిన భూగర్భ ట్యాంకులు సైతం నామమాత్రంగా మారాయి. ముషిరాబాద్ సమీపంలోని బోలక్పూర్కు చెందిన మహమ్మద్ ఫర్ఫుద్దీన్ వరద నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఫర్ఫుద్దీన్ కుకట్పల్లిలో పనిచేస్తున్నారు. తన బైక్పై రాత్రి 9:30 గంటలకు ఇంటికి బయలుదేరగా మార్గ మధ్యంలోని బల్కంపేట అండర్ బ్రిడ్జ్ కింద నిలిచిన వరదలో రాత్రి 11:30 చిక్కుకున్నారు. నీటిలో మొరాయించిన వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా 4 వైపుల నుంచి వరద పోటెత్తి బయటకు రావడం కష్టమైంది. స్థానికులు, ఏఎస్ఆర్ నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫర్ఫుద్దీన్ను కాపాడలేకపోయారు.